నాయకులు విడుదలైన రాష్ట్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో బడ్జెట్ పేదలకు అనుకూలమని పేర్కొన్నారు. మొత్తం 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీఠం వేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పదంలో నడుస్తుందని వ్యాఖ్యానించారు. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ 2026-2027 బడ్జెట్ పరిణామం వచ్చేసి మొత్తం బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయలు. అయితే రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,56,143 కోట్లు. అలాగే ఆర్థిక లోటు వచ్చేసి 22,000 కోట్ల రూపాయలు. అలాగే ఈ బడ్జెట్ అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ రెండింటినీ సమతుల్యం చేసేలాగా ఈ యొక్క బడ్జెట్ను రూపొందించడం జరిగింది. అయితే రైతుల కోసం దాదాపు వ్యవసాయం కోసం అనుబంధ రంగాలకి 53,752 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అలాగే ఉచిత విద్యుత్ రైతులకు వచ్చేసి 13,722 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. పంట బీమా 6,600 కోట్ల రూపాయలు. అలాగే మైక్రో ఇరిగేషన్ వచ్చేసి 475 కోట్ల రూపాయలు. అలాగే నీటిపారుదల రంగానికి వచ్చేసి 18,224 కోట్ల రూపాయలు. అలాగే ముఖ్యంగా ఈ ప్రధాన ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మహిళా కుటుంబాల కోసం దాదాపు కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అలాగే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్స్ సంబంధించి 18,224 కోట్ల రూపాయలు. మహిళా కుటుంబాల కోసం 9,668 కోట్ల రూపాయలు. అలాగే విద్యార్థులు విద్య స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 32,308 కోట్ల రూపాయలు. బీసీ వెల్ఫేర్ విద్యార్థి హాస్టల్ స్కాలర్షిప్ కోసం 23,650 కోట్ల రూపాయలు. యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,232 కోట్ల రూపాయలు. అలాగే ఆరోగ్య రంగం మెడికల్ హెల్త్కి వచ్చేసి అభివృద్ధి, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కింద 22,941 కోట్లను. అట్లాగే పెట్టుబడులు, ప్రాంతీయ అభివృద్ధి, విశాఖ ఎకానమిక్ రీజన్ అభివృద్ధికి 28,000 కోట్ల రూపాయలు. అలాగే రాయలసీమ అభివృద్ధి పెట్టుబడుల కోసం 30,000 కోట్ల రూపాయలు. అలాగే రాజధాని అభివృద్ధి కోసం వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ యొక్క బడ్జెట్లో తెలియజేయడం జరిగింది. ఇంకా ఎన్నో పేద సంక్షేమం, అలాగే యువతకు ఎంతో మేలు జరిగేలాగా ఈ యొక్క బడ్జెట్ ఉంది. ఇప్పుడు మా రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ యొక్క బడ్జెట్ వివరాలు కూడా మీకు తెలియజేస్తారు.